నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గాండ్ల మోహన్ హితవు పలికారు. గురువారం కమాన్పూర్లో సీనియర్ నాయకులు గడప కృష్ణమూర్తి, మల్యాల తిరుపతితో కలిసి ఆయన మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పుట్ట మధుకర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించిన చరిత్రను మరిచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వారి వెంట మైనార్టీ మండల అధ్యక్షుడు అఫ్సర్, ఏఎంసీ డైరెక్టర్ దాసరి గట్టయ్య, నగునూరి నరసయ్య, వైశ్య సంఘం జిల్లా కన్వీనర్ కోడేటి సురేష్, మాజీ మైనార్టీ మండల అధ్యక్షుడు జావేద్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ యునుగంటి మురళీ మనోహర్ రావు, గర్రెపల్లి వెంకన్న, బొంగాని వీరయ్య తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున టీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేసి ఆ ధర్నాలో అవగాహన రాహిత్యంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆయన ఏ పదాలు వాడుతాడో ఆ పదాలకు ఏం అర్థం ఉంటుందో అసలు ఆయనకే తెలుసలేదు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడికి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈ తోలపుంట కూర్చుండి ధర్నా చేసుడు కంటే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి గౌరవ మంత్రి గారికి ఇవ్వాలి. ఆయనకి ఏమైనా జ్ఞానం ఉంటే ఆయన ఏదో నల్లబండల పైరవి పైసలు వసూలు చేసుకొని నల్లబండల పైరవి చేసినట్టు అనుకుంటాడు కావచ్చు. కానీ మరి అది ఆయనకు ఒక మంత్రి గారిని గౌరవప్రదంగా మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఏదో శ్రీధర్ అని ఆయన స్టేజ్ ఎక్కడ, నీ స్టేజ్ ఎక్కడ? ఏళ్ళకి కింద 5 ఏళ్ళు ఒక తిరుగు ఉండయి. నీ స్టేజీ నువ్వు ఒక మండల పార్టీ అధ్యక్షునివి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పట్టుకొని శ్రీధర్ అని మాట్లాడి ఇవేదో ఇంకా ఇష్టం వచ్చిన పద్ధతులలో మాట్లాడడం నీకు అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదనుకుంటానా? నువ్వు అదే నల్లబండల పైరవే అనుకుంటున్నావు కావచ్చు. ఏదో ఎకరానికి 2-3 వేలు 5 వేలు జమ చేసుకొని ఇవన్నీ 15 వేలు ఎంతో జమ చేసుకొని ఈ నల్లబండల పైరవి చేసినట్టు అనుకుంటున్నావు కావచ్చు. అట్లా మాట్లాడితే బిడ్డ ఇంకొకసారి నిన్ను ఎదుర్కొండు కాదు, ఖబర్దార్. ఆ పద్ధతులలో పోతే మాత్రం తప్పకుండా నిన్ను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఒకవేళ హాస్పిటల్లో ఒక కొరత ఉన్నప్పటికీ, అది రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నప్పటికీ నువ్వు ఇక్కడ లేరని మేము కూడా దీని మీద హాస్పిటల్లో ఎవరెవరైతే స్టాఫ్ ఉండాలనో దాని కొరకు కూడా మేము గౌరవ మంత్రి గారికి రిప్రజెంటేషన్ చేసినాం. త్వరలోనే ఆ భర్తీ కూడా ఏమన్నా ఉంటే జరుగుతుంది. దాన్ని పట్టుకొని మంత్రి గారిని పట్టుకొని శ్రీధర్ అని మాట్లాడి నీ అవగాహన రాహిత్యం, నీ మాట, నీ పద్ధతులనే తెలుస్తుందని తెలియజేస్తూ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబుపై అవగాహన రహితంగా మాట్లాడమే కదా కాకుండా వారికి పూర్తిగా అనాలోచితమైన వ్యాఖ్యలు చేయడము, అసలు వాళ్ళ స్థాయి మర్చి మాట్లాడుతున్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీయే తప్పుడు తడకల పార్టీ. దాని నాయకుడు పుట్ట మధు ఇక్కడ నియోజకవర్గంలో ఆయన చేసేదంటే అభివృద్ధి అనేది శూన్యం. ఆయనను ప్రజలు తిరస్కరించి ఆయనను పక్కన పెట్టి ఈరోజు ఆయన ఉనికి లేకపోవడంతోనే ఆయన ఈరోజు మాట్లాడుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలో ఏదైతే మా పిల్లలపైన కాంగ్రెస్ కార్యకర్తల మీద అప్పుడు పుట్ట మధు కేసులు దగ్గరుండి పెట్టించిన విషయము గుర్తు చేయడం జరుగుతుంది. అంటే నీ వరకు ఒకసారి నిన్ను చిన్న ఆరోపణ చేస్తేనే నువ్వు దగ్గరుండి కేసులు పెడుతున్నావు. అటువంటిది గౌరవ మంత్రివర్యుల మీద కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈరోజు ఏదైతే ఉన్నదో అక్కడ పూదరి సత్యనారాయణ ఇంట్లో కూర్చొని పుట్టమది ఏం మాట్లాడుతుండు, మేము ఇకనిక స్పందిస్తాము, ఇక మేము ఇదేదో రౌడీ విజయం చేస్తాం, ఏదో గుండా విజయం చేస్తామని విధంగా మాట్లాడుతుండు. ఇవన్నీ కట్టుబెట్టు. ఇకనైనా పద్ధతి మార్చుకొని నువ్వు నిజాయితీగా నియోజకవర్గంలో పనిచేయడానికి నువ్వు పూనుకోవాలి తప్ప ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తే నీ ఉనికి ఇక్కడ పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఎవరా అంటే రాష్ట్రానికే దిక్సూచి ఈరోజు మార్గదర్శకంగా మారిన నాయకుడు శ్రీధర్ బాబు. ఈరోజు 1000 కోట్లు, దాదాపు 1000 కోట్లు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీ కళ్ళ కనబడతలేదా? కమాన్పూర్ మండలంలో జెడ్పీటీసీగా పనిచేసిన ఈరోజు పుట్ట మధు ఏ ఒక్క అభివృద్ధి పని చేసిండా అని మేము ఈరోజు ఖచ్చితంగా నిలదీస్తున్నాం. హాస్పిటల్ విషయానికి వస్తే టీఆర్ఎస్ నాయకులు వాళ్లకు
కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇదే హాస్పిటల్లో ఇక్కడ జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు పుట్టమధు హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తానని, అప్పుడు కొప్పుల ఈశ్వర్ మంత్రి గారితో మాట్లాడి ఇక్కడ పని చేపిస్తానని చెప్పి ఇక్కడ మినిట్స్లో రాపిచ్చి DMHO అధికారులతో ఒక మీటింగు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఆ రోజు చేసిన దానికి ఈరోజు ఇప్పటి వరకు ఉనికి లేకుండా నువ్వు ఉన్నావు, ఎందుకు ఆ పని కాలేదని నీ హయాంలో మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఒక హాస్పిటల్ అప్గ్రేడ్ కావాలంటే ఒక డైరెక్టర్ మొదలుకొని దానికి సంబంధించిన విషయాలన్నీ మంత్రివర్గంలో చర్చించిన తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన విషయం ఉంటుంది. ఈ కనీస అవగాహన లేకుండా ఇక్కడ టీఆర్ఎస్ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పుడైనా మీ తప్పులు తెలుసుకొని మీరు ఇష్టానుసార్యం వ్యవహరిస్తే మీకు తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదు. ఇకనైనా పద్ధతి మార్చుకోండి. ఏకవచనంతో నాయకులను మాట్లాడడం, గౌరవ మంత్రివర్యుల మీద మీరు అనుచితంగా మాట్లాడితే తగిన మూల్యం మీరు తప్పక చెల్లించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఏం చేతులకు కట్టుకొని ఉండడం లేదు. మీది ప్రతిచర్య గమనిస్తుంది. మా కృష్ణమూర్తి సీనియర్ నాయకుడు చెప్పినట్టు మీరు ఎక్కడెక్కడ గుడిసెలలో వచ్చిళ్ళు, ఎక్కడెక్కడ మహిళలతో దెబ్బతిన్నారు, ఎక్కడెక్కడ సర్పంచ్గా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ పట్టుకొని మీకు దేహశుద్ధి చేసినన్న విషయాలు మాకు ప్రస్ఫుటంగా తెలుసు. ఇవన్నీ మీ ఊరికొచ్చి మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని హెచ్చరిస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.